నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. సీనియర్ పొలిటీషియన్ ఆనం వివేకానంద రెడ్డి పాయింట్ బ్లాంక్ లో వాళ్ళ నాతో ఉన్నారు. వివేకానంద గారు నమస్కారం. నమస్కారం. 60-70 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, జిల్లా మీద విపరీతమైన పట్టు. కానీ ఒక్కసారిగా జిల్లాలో ఆనం కుటుంబం అంటే రాజకీయంగా ఇప్పుడు ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కనిపించట్లేదా? కొంచెం ఇబ్బందికర వాతావరణం లేదా? మాకెప్పుడు అటువంటి పరిస్థితులు ఎదురు కావండి. ఎందుకంటే మేము జనాల్లో ఉండేవాళ్ళం. జనంలో ఉండడమే మా యొక్క ప్రత్యేకత. మీరు చెప్పిందే కనుక వాస్తవం అనుకుంటే 2014 ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఒక చేదు గుణపాఠం. మరి మీ విషయంలో తేడా జరిగి ఉండాలి కదా? మీ కుటుంబాన్ని కొన్ని భావోద్వేగాల్లో కొంత నిరసనలో వాటిల్లో జనం కొంత మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని సంభవించి ఉండొచ్చు. అంతర్మాత్రానికి మేము చిన్నబుచ్చుకునే పార్టీ వ్యక్తులుగానే చూశారు తప్ప మిమ్మల్ని ప్రత్యేకంగా ఏమీ చూడలేదు జిల్లా ప్రజలు. లేకపోతే 4 సీట్లలో కనీసం ఒకటన్నా గెలిపించేవారు. తప్పకుండా కూడా ఎవరిని చూడలేదు. కాంగ్రెస్ మీద ఉండేటటువంటి ఒక అపోహ, ఒక అనర్థదాయకమైనటువంటి ఆలోచన. అపోహ కాదు, వాస్తవమే కదా. అది వాస్తవం ఎలా అవుతుంది? వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది వాస్తవం కాదు. మీరే వివేకానంద చాలా సందర్భాల్లో సమైక్యవాది, స్ట్రాంగ్ సమైక్యవాదిగా ఉండే మీరు రాష్ట్రాన్ని విడదీస్తే కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితులకు వెళ్తున్నది మీరే చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే ఆ భావోద్వేగం అలాంటిది, ప్రజల్లో ఉండేటువంటి ఉద్వేగం అలాంటిది. ఆ ఉద్వేగాన్ని నేను ఖచ్చితంగా కూడా మనసారా అంగీకరించాను. నాకు తెలుసు అది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అనేది తెలుస్తుంది. ఎందుకంటే అసలు రాష్ట్రాన్ని విడగొట్టకూడదని కోరుకున్నది ఒక కాంగ్రెసే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఒకటే. తెలుగుదేశం రాసిచ్చేసింది, వైసీపీ రాసిచ్చేసింది, అందరు రాసిచ్చారు. కానీ మేము ఒక్కరమే బీజేపీ కాంగ్రెస్ మాత్రమే, ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాంగ్రెస్ మాత్రమే సమైక్యవాదాన్ని వినిపించింది. అందుకే ఈ రోజు రాజకీయంగా ఉనికి కోసం తాపత్రయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు ఎందుకంటే చెప్పగలరా? ఒక సీనియర్ పాలిటీషియన్ మీరు, సీనియర్ ఎమ్మెల్యే మీరు, కనీసం మరో 10-20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే పదవి గెలుచుకోవడానికి ఎంత కష్టపడాలో ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే అర్థం కావట్లేదా? ఇవాళ ఉన్న పరిస్థితి, అసలు నిన్నున్న పరిస్థితి ఇవాళ లేదు. ఏ రకంగా చూసుకున్నా కూడా, అంటే మీకు రాజకీయంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కన్నా మాది మెరుగైన పార్టీగా ఆ విధంగా కాదు. జనం కూడా మేము పోతే మమ్మల్ని ఆదరిస్తున్నారు. జనం మిమ్మల్ని చాలా క్లియర్ కట్ గా, క్రిస్టల్ క్లియర్ గా తిరస్కరించారు. ఆనంద్ కుటుంబంలో కీలకమైన నేతలు మీరు గాని, రామనారాయణ రెడ్డి గారిని, ముఖ్యంగా మీరు పార్టీ మారదాం అనుకున్నప్పుడు మిగతా పార్టీలు మిమ్మల్ని భరించలేక ఏ పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించలేదు, రానివ్వలేదు. ఒక విషయం అండి, మేము ఏ రోజు కూడా పార్టీ మారాలా అనేటటువంటి అభిప్రాయం మాకు లేదు. ఎందుకంటే మాకు ప్రధాన అంశం జనంలో మేము ఉండడం. జనంలో మేము ఉండాలని అంటే మా నైతిక విలువలు మేము కాపాడుకోవాలి. ఏ రోజు కూడా ఏ పార్టీ వారిని మేము రావాలా మీ పార్టీలోకి, మేము వస్తాము మీ పార్టీలోకి అని అడిగినటువంటి సందర్భాలు మాత్రం నాకు తెలిసి మా ఇంట్లో. మీ బ్రదరు సీనియర్ మంత్రి, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళతారంటే అడ్డుకట్ట వేసింది వివేక కదా? మీ కొడుకుల రాజకీయ భవిష్యత్తు, ఇది అపోహ. నా కొడుకులను కాదు, నన్ను సైతం మా తమ్ముడు లీడ్ చేయాలని కోరుకుంటాను. కాబట్టి మా తమ్ముడు అనుకున్న దాన్ని నేను ఏ రోజు కూడా కాదని గాని అవునని గాని. మీకన్నా రామనారాయణ రెడ్డి అన్ని విధాలా క్యాపబుల్ కాబట్టి పక్కన పెట్టి మంత్రి పదవానికి ఇచ్చారు. నేనే చెప్పాను ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి నేనే చెప్పాను, నాకొద్దు మంత్రి పదవి, మా తమ్ముడికి ఇవ్వండి మంత్రి పదవి అని అన్నాను. వేరే దారి లేదు కాబట్టి ఆనవ సోదరులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కరెక్ట్ కాదా? నో. మరి అంత తీవ్రంగా విమర్శించినప్పుడు, వ్యతిరేకించినప్పుడు రాష్ట్ర విభజనని ఇమీడియట్ గా మీరు పార్టీ నుంచి బయటికి రావాలి కదా? ఎందుకు రావాలండి? పార్టీలో జరిగినటువంటి ఏ చిన్న పొరపాటుకో మేము బయటికి రావాల్సిన అవసరం ఏముందంటారు? చెప్పు బ్రదర్. ఒక చిన్న పొరపాటుకి
అదొక చిన్న పొరపాటు అని మీరు ఖచ్చితంగా నేను అదే విభజనకి ముందు ఎందుకంటే ఇదే గొంతుతో మీరు హైకమాండ్ కూడా నిలదీశాను నేను. ఒక్క కాంగ్రెస్ పార్టీ వారు తప్ప మిగతా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు విభజనకి అనుకూలమైనప్పుడు ఏం చేయగలదు అధిష్టాన వర్గం కూడా. ఎమ్మెల్యే పదవులు లేవు, ఇటు మున్సిపాలిటీలో కూడా ఆధిపత్యం తగ్గిపోతోంది, అటు జిల్లాలో కానీ రూరల్లో కానీ ఆనం కుటుంబానికి రాజకీయంగా కొంత గడ్డు కాలం ఎదుర్కొంటున్న పరిస్థితి నిజం కాదా? మాకు గడ్డు కాలం అంటూ ఏది ఉండదండి. జనం మమ్మల్ని ఆదరించి మమ్మల్ని దగ్గరికి వస్తున్నంత వరకు మేము గడ్డు కాలాన్ని ఫేస్ చేసే పరిస్థితే ఉండదు. మిమ్మల్ని ఆదరిస్తున్నారా, మీ ప్రత్యర్థి మేకపాటి కుటుంబాన్ని ఆదరిస్తున్నారా జనం జిల్లాలో? ఒక్క విషయం అండి, మేకపాటి వారితో మాకు ఎటువంటి విభేదాలు లేవండి. నిజంగానా? నిజంగా కూడా చెప్తున్నాం. ఓన్లీ పార్టీ పరంగా మాత్రమే మేము విభేదిస్తున్నాం. రాజకీయంగానే మాట్లాడుతున్నాం, రాజకీయంగానే విభేదిస్తాం. వారిది ఒక పార్టీ, మాది ఒక పార్టీ కాబట్టి దానివల్ల మేము ఇద్దరం కలవం. కానీ లేకపోతే వారి కుటుంబాలతో మాకు ఎటువంటి తగువు కానీ తంటాలు కానీ లేవు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలి అని వినిపించిన మొదటి వాయిస్ నాదే, ముఖ్యంగా మీరు. కానీ అదే మీరు జగన్ పార్టీలోకి వెళ్తానంటే ఆయన చీకొట్టారు, వాస్తవం కదా? లేదండి, లేదే. ఆయన చీ కొట్టేదానికి ఇక్కడ కొట్టించుకునేవాడు ఎవడు లేడు. తిరిగి మేము చీ కొట్టాల్సిందే గాని ఆయన చేత చీ కొట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే వారి జీవితమే కాంగ్రెస్. పెంకుటింట్లో నుంచి రేకుల షెడ్డులో నుంచి ఇంద్రభవనాలకి మారింది కాంగ్రెస్ లోనే. 1కి 5 సార్లు తమను గుర్తించింది కాంగ్రెసే. అటువంటి వారు పోతుంటే వాళ్ళని మేము చీకొడతామే కానీ వాళ్ళ చేత చీకొట్టించుకునే పరిస్థితి. రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసం పాత విషయాలు మర్చిపోయి వెళదాం అనుకున్నా జగన్ ని ఉరేయాలి అవినీతి కేసులో అని మాట్లాడిన ఆనం సోదరులు మాటలు గుర్తుపెట్టుకుని జగన్ మిమ్మల్ని అటువైపు చూడనివ్వలేదు. అసలు మాకు లేదు కదా, మాకు అవసరమే లేదు కదా. మేము వద్దనుకొని ఆ మాటలు మాట్లాడాం. పూర్తిగా రాజకీయాల నుంచి దూరం అయిపోదాం అనుకున్నారా? లేదు కదా, కాంగ్రెస్ ఎప్పటికీ ఉంటుంది. చిన్నప్పుడు మాకు ఉంది, ఇప్పుడు ఉంది. దెబ్బ తగిలితే 4 రోజులు పడి ఉంటాం, మళ్ళా మామూలు అయిపోతాం. పెద్ద యాక్సిడెంట్ అయితే ఏం మా జరగదు. మేము తుంగ పెద్ద యాక్సిడెంట్ జరిగే ప్రశ్న లేదు. కాంగ్రెస్ ఒక తుంగ, ఆనవాళ్ళు ఒక తుంగలు. ఏరు వచ్చినప్పుడు పడిపోతుంది, ఏరు పోగానే మళ్ళా లేచుకుంది, నిల్చుంటది. పెద్ద యాక్సిడెంట్ జరిగే ప్రశ్నే లేదు మాకు. 2014 ఎన్నికల సమయంలో ఓటమి భయంతోనే రాజకీయాలకు దూరంగా ఉంటాను, ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేయని చెప్పింది వాస్తవం కాదా? కాదండి, ఇది వాస్తవం కాదు. రాజశేఖర్ రెడ్డి నేను ఒకేసారి అనౌన్స్ చేశాను. ఇద్దరు మాట్లాడుకొని మాత్రం అనౌన్స్ చేయలేదు. నా పార్టీకి నేను నెల్లూరులో అనౌన్స్ చేశాను, ఆయన పార్టీకి ఆయన కడపలోనూ హైదరాబాద్లోనూ అనౌన్స్ చేశారు. వారి మాటలు నాకు, నా మాటలు వారికి పోయే విషయం లేదు. ఒకే రోజు వచ్చాయి మా స్టేట్మెంట్లు. 90స్లోనే నాకు 65 ఏజ్ వచ్చేబెట తర్వాత నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనను, కానీ జీవితకాలం రాజకీయాల్లో ఉంటాను, ప్రజా జీవితంలో ఉంటాను, జనాల్లోనే బతుకుతాను అని మాత్రం చెప్పాను. రైట్, కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆనం వివేకాతో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.